నమస్కారం. ఈరోజు మన జోగినాథ రథోత్సవ కమిటీ సమావేశానికి ఇచ్చేసిన ముఖ్య కార్యకర్తలందరికీ పేరు పేరున ఉదయపూర్వక నమస్కారాలు. రేపు జరగబోయే రథోత్సవ స్వామివారి ఊరేగింపు కార్యక్రమానికి జోగిపేట పట్టణ ప్రజలు మరియు చుట్టుపక్కల గ్రామాల ప్రజలు అందరూ ఎక్కువ సంఖ్యలో రావాలని మేము జోగినాథ స్వామి తరఫున ఆహ్వానిస్తున్నాం అందరికీ. రేపు మధ్యాహ్నం లంచ్ ఇక్కడ భోజనం ఏర్పాటు చేయడం జరిగింది. అన్నదాన కార్యక్రమం ఉంది. ఇక్కడ మన గుడి ప్రాంగణంలో ఆ భోజనం చేసి చక్కగా రథం గుండు కాడికి పోవాలి, రథం గవని కాడికి పోవాలి అందరు కలిసి. రేపు జరగబోయే కార్యక్రమం అందరు దిగ్విజయంగా జరపాలని కోరుకుంటూ మీరందరూ పాల్గొనాలి. ముఖ్యంగా కౌన్సిలర్లు. ప్రతి సంవత్సరం జరగబోయే కార్యక్రమం లేట్ అవుతుండే 9-9:30 పెడుతున్నాం. కానీ ఈసారి కమిటీ నిర్ణయించిన ప్రకారం ఏంటంటే 5 నుంచి 7 మధ్యన తీయాలి రథంతో అనే కమిటీ నిర్ణయించింది. దాని ప్రకారమే గ్రామ ప్రజలందరూ రావాలని కోరుకుంటున్నాం. జోగిపేట పట్టణంలో గత కొన్నేళ్లుగా మనం ప్రతిష్టాత్మకంగా నిర్వహిస్తున్న రథోత్సవ కార్యక్రమం ఈ సంవత్సరం కూడా మనం సాంప్రదాయ సిద్ధంగా జరుపుకుంటూ ఉన్నాం. మరి ఈరోజు అందరం కూడా రథోత్సవ కమిటీ సభ్యులు అందరూ పెద్దలందరూ ఇక్కడికి విచ్చేసారు. మరి ఇక్కడ ఆలయ పూజారులు కూడా ఇక్కడే ఉన్నారు. ఈ రథోత్సవ కమిటీ పక్షాన భక్తజన గణానికి భక్తజనులందరికీ కూడా ఒక విన్నపం. ప్రతిరోజు కార్యక్రమాలన్నీ కూడా రథోత్సవ కార్యక్రమంలో భాగంగా 23వ తేదీ నుండి 23 మార్చి నుండి జరుగుతున్నటువంటి కార్యక్రమాల్లో భాగంగా మరి రేపు అంటే 28వ తారీఖు మార్చి నెల 2026 సంవత్సరం శనివారం రోజు రేపు జోగిపేట పట్టణానికి తలమానికమైన రథోత్సవ కార్యక్రమం జరగబోతోంది. జోగినాథ స్వామి రథోత్సవ కార్యక్రమం ఇది ప్రతి సంవత్సరం కూడా మనం జోగిపేట పుర వీధుల్లో బ్రహ్మాండమైనటువంటి విద్యుత్ దీపాల వెలుగుల్లో మనం రథోత్సవ కార్యక్రమాన్ని ముందుకు తీసుకెళ్తూ ఉంటాం. మరి ఎంతో మంది భక్తజనులు జోగిపేట పట్టణ ప్రజలే కాదు చుట్టుప్రక్కల ఉన్నటువంటి గ్రామాల ప్రజలందరూ కూడా ఈ రథోత్సవ కార్యక్రమాన్ని తిలకించడానికి మరి వేలాదిగా తరలి వస్తారు. ఇది జోగిపేట పట్టణానికి మరి ఒక సంప్రదాయ సిద్ధమైనటువంటి ఒక పండగ. మరి ఈ పండగలో భాగంగా రేపు మరి గతంలో రథోత్సవ కార్యక్రమం జోగినాథ స్వామి రథోత్సవం ప్రతి సంవత్సరం కూడా రాత్రి 9:30కు 10 గంటలకు మనం రథోత్సవ కార్యక్రమాన్ని ప్రారంభించేటువంటి మన సమయాన్ని మనం పెట్టుకోవడం జరిగింది. కానీ ఈసారి అట్లా కాకుండా మరి రథాన్ని ఖచ్చితంగా మరి 7 గంటల నుండి ఈ రథోత్సవ కార్యక్రమం ప్రారంభం కోసం సర్వం అంత సన్నద్ధం చేయబడుతోంది. ముఖ్యంగా రేపు ఉదయం 9 గంటలకు మరి జోగినాథ స్వామి ఆలయంలో స్వామివారికి అభిషేక కార్యక్రమం. ఆలయ పూజారుల చేత స్వామివారికి జోగినాథ స్వామి వారి వెండి విగ్రహానికి రథోత్సవ విగ్రహానికి మరి అభిషేక కార్యక్రమం ఉంది. ఇది సాంప్రదాయబద్ధంగా ఆలయ పూజారుల చేత మరి అభిషేక కార్యక్రమం అనంతరం మరి స్వామివారిని ఇక్కడి నుంచి ఊరేగింపుగా మధ్యాహ్నం అన్నదాన కార్యక్రమం ఉంది. స్వామివారి యొక్క తీర్థ ప్రసాదాలు అన్నదాన కార్యక్రమం ప్రతిరోజు ఇక్కడ జరపబడుతోంది. రథోత్సవ కార్యక్రమం జరిగిన రోజులు కూడా ఈ అన్నదాన కార్యక్రమాన్ని మరి మనం మొత్తం ఇక్కడ అందరూ కూడా ప్రతి ఒక్క కార్యకర్త రథోత్సవ కమిటీ నిర్వాహకులందరూ కూడా మరి దీన్ని చేయూతనిచ్చి అందరూ కూడా అన్నదాన కార్యక్రమంలో పాల్గొంటూ ఉన్నారు. మరి ఎంతోమంది ప్రజలు కూడా ఈ అన్నదాన కార్యక్రమంలో తీర్థ ప్రసాదాలు స్వీకరిస్తున్నారు. మధ్యాహ్నం అన్నప్రసాద కార్యక్రమం అయిపోయిన తర్వాత అన్నదాన కార్యక్రమం అయిపోయిన తర్వాత సాయంత్రం మరి 5 గంటలకు స్వామివారి యొక్క ఉత్సవ విగ్రహాన్ని ఇక్కడ నుండి ఊరేగింపుగా మరి రథం వద్దకు తీసుకెళ్లి ఆలయ పూజారుల యొక్క సహస్తంభ చేత ఆ రథోత్సవ కార్యక్రమంలో మరి స్వామివారిని ఊరేగించడం కోసం ఇక్కడ నుంచి అందరం కూడా తరలి వెళ్ళి మరి రథం వద్దకు తీసుకెళ్లి స్వామివారిని ఎక్కడ మరి ప్రతిష్ఠింపజేసి ఆ రథం యందు వారిని సిద్ధపరిచి మరి సాయంత్రం 7 గంటల వరకు అన్ని సర్వాంగ సుందరంగా అలంకరించబడేటువంటి రథాన్ని 7 గంటల నుండి జోగిపేట పురవీధుల్లో మరి ప్రతిష్టాత్మకంగా ఈ కార్యక్రమాన్ని ముందు తీసుకెళ్ళడానికి అందరం సమాయత్తమవుతున్నాం. ఇక్కడ కూర్చున్నటువంటి రథోత్సవ కమిటీ సభ్యులందరూ కూడా ప్రతి ఒక్కరు కూడా తమకు అప్పగించినటువంటి బాధ్యతలన్నీ కూడా నిర్వహించడానికి సంసిద్ధంగా ఉన్నారు. మరి అంత ముందు జరగాల్సినటువంటి కార్యక్రమాలన్నీ కూడా మరి 7 గంటల లోపు అన్ని కార్యక్రమాలు పూర్తి చేయడం గాను రథోత్సవ కమిటీ సభ్యులందరూ కూడా సహకరించాల్సిందిగా విజ్ఞప్తి చేస్తూ ఉన్నాం. ఇది మన ఊరు పండగ, మన పట్టణం పండగ. దీన్ని మరొకసారి మనం జోగినాథ స్వామి వారి యొక్క దివ్యమైనటువంటి ఆశీస్సులు మనకి ఇవ్వడం కోసం
మనం అందరం కూడా కష్టపడాల్సి ఉంది. ఈ రథోత్సవ కార్యక్రమాన్ని దిగ్విజయం చేద్దాం. రాత్రి 7 గంటలకు ప్రారంభమైనటువంటి రథం 10:30, 11 గంటల లోపు తప్పకుండా ఈ రథోత్సవ ఈ ప్రాంగణానికి, ముఖ్యంగా జోగినాథ స్వామి ఆలయ సమీపానికి ఆ రథాన్ని తీసుకురావడం కోసం మనం అందరం కూడా కృషి చేయాల్సి ఉంది. ఈ కృషిలో అందరూ భాగస్తులు కావాలని రాత్రి 7 గంటల నుంచి ప్రారంభమయ్యే రథోత్సవ కార్యక్రమం మరి ప్రజలు కూడా విజ్ఞప్తి చేస్తూ ఉన్నాం. ముఖ్యంగా జోగిపేట పట్టణ ప్రజలు వాళ్ళందరూ కూడా తమ తమ పనులన్నీ కూడా ముగించుకొని 7 గంటల వరకు రథోత్సవ కార్యక్రమం ప్రారంభించబడుతుంది. కాబట్టి అందరూ ఈ తిలకించడం కోసం, రథోత్సవ కార్యక్రమాన్ని తిలకించడం కోసం ప్రతి ఒక్కరు కూడా తరలి రావాల్సిందిగా కోరుతూ ఉన్నాం. రథోత్సవ కమిటీ అందరినీ ఆహ్వానిస్తూ ఉన్నది. చుట్టుప్రక్కల గ్రామాలు ఉన్నాయి మనకు, డాకూరు కానివ్వండి, తర్వాత ఇక్కడ రోలపడ్, చింతకుంట, మాసానిపల్లి, తర్వాత చందంపేట్, అందోల్ పరిసర గ్రామాల ప్రజలందరూ కూడా వారందరూ కూడా రథోత్సవ కార్యక్రమాన్ని వేలాదిగా తిలకించడానికి ఇక్కడికి వస్తారు. జోగినాథ స్వామి యొక్క ఆశీస్సులు పొందడానికి, ఆయన అనుగ్రహం పొందడానికి అందరూ కూడా విచ్చేస్తారు. కాబట్టి వారందరూ కూడా తమ తమ పనులు ముగించుకొని తొందరగా ఈ రథోత్సవ కార్యక్రమం ప్రారంభించబడుతుంది. కాబట్టి 7 గంటల వరకే మరి అక్కడ గౌని దగ్గరికి అందరూ కూడా చేరుకొని ఆ రథం వెంట ఉండి ప్రతి ఒక్కరు కూడా జోగినాథ స్వామికి జై అన్న నినాదాలతోటి మనం ఆ రథాన్ని ముందుకు లాగుదాం. ప్రతి ఒక్కరు కూడా ఆ రథాన్ని జోగినాథ స్వామి ఆలయం వైపు తీసుకొద్దాం. ఈ రథోత్సవ కార్యక్రమాన్ని దిగ్విజయం చేద్దాం. ప్రతి ఒక్కరం కూడా కష్టపడదాం. ఈ కార్యక్రమంలో మనం భాగస్వాములు అవుదాం. ఈ సందర్భంగా రథోత్సవ కమిటీ సభ్యులందరూ కూడా మరొకసారి విజ్ఞప్తి, ప్రతి ఒక్కరు తమకు అప్పగించినటువంటి బాధ్యతను కూడా పూర్తి చేయాల్సిందిగా మరొకసారి రథోత్సవ కమిటీ పక్షాన విజ్ఞప్తి చేస్తున్నాం. జై జోగినాథ స్వామికి.